మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి దిలీప్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు, ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది జమిలీ ఎన్నికలకు సంబంధించి. ఈ రోజు బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతున్నటువంటి పరిస్థితి ఏంటి? దీన్ని బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుందంటే కేవలం ఒక ఎన్నికల ఖర్చుని బూచిగా చూపించి ఏమనంటే ప్రోటోకాల్ కోడ్ అని చెప్పి బూచిగా చూపించి ఈరోజు పోయే ప్రయత్నం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుందంటే ఇంకా దీనిపైన లోతైన అధ్యయనం చేస్తా ఉన్నారు మా పార్టీ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు. ఇంకా ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతూ ఉంటాయి, ఈరోజు మనకు లోక్సభ ముందుకు వచ్చింది, దీని తర్వాత జేపీసీకి మన పుల్లారావు గారు అన్నట్టు ఇస్తారా అయ్యారా, ఇట్లాంటి అన్ని పరిణామాలను బట్టి మేము విధంగా ముందుకెళ్లాలో చూస్తాం. ఎందుకంటే ఉభయ సభల్లో ఇప్పుడు రాజ్యసభలో కూడా మాకు ఎంపీలు ఉన్నారు, వారి ద్వారా మా అభిప్రాయం కూడా ఒకరు జేపీసీ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేసే ప్రయత్నం ఉంటుంది. బట్ దీనికంటే ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సినవి ఇప్పుడు వారి మిత్రపక్షమైనటువంటి ఇప్పుడు చంద్రబాబు గారే ఉన్నారు. వారు ఒప్పుకుంటారా ఒకవేళ ముందే వెళ్తారు 2027 అంటే? ఇట్లా దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పుడు మొత్తంగా దేశంలో 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 14 రాష్ట్రాల్లో కేవలం ఒక బీజేపీ అధికారంలో ఉంది, ఎవరి మద్దతు లేకుండా. బట్ మిగతా 6 రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటారా? ఈ విధంగా ఇంకా చాలా పరిణామాలు వస్తాయి. ముఖ్యంగా తీసుకుంటే ఇప్పుడు 543లో వీళ్ళకి 362 రావాలి కదా. ఇప్పుడు పార్లమెంట్లో తీసుకుంటే ఇప్పుడు రాజ్యసభలో కూడా 245లో వీళ్ళకి 164 మంది సభ్యులు ఉండాలి. లేకుండా ఏ విధంగా మేనేజ్ చేస్తారని చెప్పేసి ఏదో ప్రధాన ఎజెండా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దేశంలో 32 పార్టీలు ఒప్పుకున్నాయి, 15 పార్టీలు అయితే ఒప్పుకోలేదు ఇప్పటికి స్పష్టంగా. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా పోతూ ఉంటే ఇప్పుడు ఒక రాష్ట్రము 2 రాష్ట్రాలు ఎలక్షన్కు జరిగినప్పుడే ఈవీఎంలు తీసుకుంటే ఈవీఎంలను కొన్ని రాష్ట్రాలు నమ్ముతున్నాయి, కొన్ని రాష్ట్రాలు నమ్మట్లేవు, కొన్ని పార్టీలు నమ్ముతున్నాయి, కొన్ని పార్టీలు నమ్మట్లేవు. ఇప్పుడు ఈ ఈవీఎంలు అనేటివి ఏ విధంగా చూస్తారు? ఇంకేమైనా ఈవీఎంలు కాకుండా ఇంకేమైనా తీసుకొస్తాడా? ఇంకా ఒకటి ముఖ్యంగా కావాల్సింది, మనం ఏమైనా చిన్న రాష్ట్రాల లెక్క లేకపోతే చిన్న దేశాల లెక్క కాదు కదా. ఇప్పుడు మన జర్మనీ లాంటి దేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి మధ్యలో ప్రభుత్వాన్ని పడగొడితే అక్కడ నెక్స్ట్ ఎవరు వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, నెక్స్ట్ పేరు సజెస్ట్ చేయాల్సి వస్తుంది ఏ పార్టీ అని చెప్పేసి. ఇప్పుడు మన దగ్గర మనకు రైట్ టు రికాల్ కావాలనే కొందరు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రైట్ టు రికాల్ అంటే ఏంటి? నచ్చకపోతే 5 సంవత్సరాల మధ్యలో అవిశ్వాసం పెట్టాలి, లేదంటే రైట్ టు రికాల్ అని చెప్పేసి తీసేయాలని చెప్పేసి. ఇప్పుడు ఒకవేళ 5 సంవత్సరాలు ఎన్నుకున్నాక వారు నచ్చలే, అవిశ్వాసం పెడితే ఆ అవిశ్వాస తీర్మానాన్ని ఏ విధంగా పెట్టాలి? 5 సంవత్సరాలకు ముందే ప్రభుత్వం పడగొట్టాలి కదా, ఇంకొకరు కొత్త వాళ్ళు రావాలంటే. మరి దానిపైన ఎలాంటివి ఉన్నాయని చెప్పేసి ఈరోజు ప్రజలలో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తూ ఉంటే ఇంకా మనకి ఏంటి ఇప్పుడు కొంత మీ స్వరం టీఆర్ఎస్ గా పేరు మారిన తర్వాత మీ స్వరం కూడా జమిలీ ఎన్నికల మీద మారుతుంది అనుకోవాలా? ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కొంత మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు అప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికకు మద్దతు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఎందుకు స్వరం కూడా మారుస్తుంది? మా స్వరం ఎప్పుడైనా సరే ప్రజల పక్షం ఉంటుందండి. ఈరోజు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ఆనాటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీ, నేటి పరిస్థితుల్లో ఉన్న బీజేపీ ఒకే విధంగా ఉన్నది లేదు కదా. ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఈ రోజున్న కేంద్ర ప్రభుత్వంలో అనేకమైన మార్పులు, వాళ్ళ విధానాలు, వాళ్ళు ఇప్పుడు రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చారు. ఏ విధంగా చట్టాలు తీసుకొచ్చారు మనం చూసినాం. ఇట్లా మళ్ళీ వెనక్కి దగ్గర అంటే అప్పుడు 2017 ముందు రాలే కదా ఇట్లాంటివి. అంటే ఇప్పటికి మేము ఇంకా డెప్త్గా అనలైజ్ చేసేసి ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలి, ఇంకా విస్తృతమైన చర్చలు జరగాలి అని చెప్పేసి మేము అంతర్గతంగా కేసీఆర్ గారు చర్చిస్తూ ఉన్నారు, అంతర్గతంగా పార్టీ చర్చిస్తూ ఉంది. ఇంకా మీకు త్వరలో వారి నిర్ణయం కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంది. 2017కు ఇప్పటికీ కాలం మారింది, వాళ్ళ వ్యవహారం మారింది, వాళ్ళ వ్యవహార శైలి మారింది, వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు. ఇంకా ఒకటి, మనం అన్ని కేంద్ర ప్రాతిపదికన తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు. ఇప్పటికీ మన రాష్ట్రానికి ఇప్పటివరకు ₹1 నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు 100 సార్లు టూర్ పోయినా ₹100 వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మన టూరిజం పైన చర్చ చూస్తామని, టూరిజం పైన చర్చ పెట్టాలని చెప్పి అక్కడ మన అసెంబ్లీలో కూడా జరుగుతూ ఉంది. టూరిజం అంటే ఏంది? ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మన రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేస్తూ మనం అందరం చూస్తూ ఉన్నాం నిధుల విషయంలో ముఖ్యంగా. ఇట్లా తీస్తూ ఉంటే అందుకే మేము కూడా ఆలోచించి ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తాము.